గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా చక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా. అరేంజ్మెంట్స్ వల్ల కొద్దిగా ఓటర్స్ ఇబ్బంది కాకుండా ఫ్రీగా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ జనాలకి ఓటర్స్ కి చాలా ఫ్రీగా ఉంది. మంచి అరేంజ్మెంట్ చేస్తారు. పోలింగ్ కు చాలా మంది ఓటర్లు ఈసారి గతంతో పోల్చుతున్నారు. ఎట్లా ఎక్కువ వస్తున్నారు అంటే జనాలకి ఆ ఇంట్రెస్ట్ రావాలా వచ్చింది. బై ఎలక్షన్ కాబట్టి దాదాపు 2-3 నెలల నుండి సీరియస్ అబ్జర్వేషన్ కాన్స్టిట్యున్సీ మీద ఉంది. సో సమాజం కోసం భవిష్యత్తు కోసం జనాలు బయటకు వచ్చి ఓటేస్తారు. దయచేసి ఇళ్లలోనూ బయటకు వచ్చి ఓటు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మన మానవ హక్కులది. మార్నింగ్ చేసినారా? ఇంత ముందు చేశాను. సో ఏంటి ఎలా అనిపిస్తుంది? ఒక మంచి నాయకుని ఎన్నుకున్నా అన్న ఫీల్ ఉంది కదా? ఉంది. సో అభివృద్ధి పరంగా గెలిపించుకుందాం అనుకున్నారా లేదంటే సంక్షేమం పరంగా ఓటేసినారా? అభివృద్ధి పరంగానే గెలిపించుకోవాలనుకుంటున్నాం. అభివృద్ధి పరంగానే ఉంది. మంచిగా అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? ఓటర్ పోలింగ్ బూత్ పాసిబుల్ గానే ఉంది అంతా. సో డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇబ్బంది కలగకుండా క్యూ ఎక్కడ క్యూ లైన్ లేదు, అంతా సాఫీగానే వెళ్ళిపోతుంది. సో గతంలో అయితే చాలా తక్కువ ఓటింగ్ నమోదైంది. 50% కంటే తక్కువే అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటది అనిపిస్తుంది? లేదు, ఇప్పుడు అందరూ ఉపయోగించుకుంటున్నారు ఓటుని. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో ఏం చెప్పదలుచుకున్నారు మరి ఎన్నికల గురించి? ఏం లేదు, మన నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకే ఓటేయాలనుకుంటున్నారు. ఓటేసినారా? చూపించండి ఒకసారి. దాన్ని ఇక్కడ కూడా పూసుకున్నా. ఓకే, రాక ఓటు వేయాలి అందరూ. బాగుంటది. అయినకు నవీన్ యాదవ్ గెలవాలి. సరే, ఎవరైనా గెలుస్తారు. సో మీరైతే ఓటు అయితే వినియోగించుకున్నారు? వేసి వచ్చినాం. చాలా మంచి పద్ధతి ఇది. అంటే ఓటు ఉన్నప్పుడు ఓటు హక్కుని వినియోగించుకోవాలి అందరూ. సో చెప్పండి, అది వేయాలి. అందరూ ఓటు వేయాలి. వేయకుంటే ఎవరు ఉండద్దు. ఓటు వేయకుంటే పడిపోయినట్టు. ఓటు అంతే పడిపోయినట్టే. మనిషి లేనట్టే కదా. వేయాలి. మంచి నాయకుని ఎన్నుకోవాలి కదా. ఎన్నుకోవాలి, అన్ని చెయ్యాలి కదా, సౌకర్యాలని. ఒక పెద్ద పవర్ మనకి, ఆ పవర్ ఇచ్చాడు మనకి గవర్నమెంట్. మనకు పవర్ ఇచ్చింది ఓటు వేయాలని చెప్పేసి. పద్ధతి కదా అది. మీరే ఎంత ఇబ్బందుల్లో కూడా మీరు పోయి ఓటేసి వచ్చినారు కదా. మరి యువత కొంతమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి వచ్చి ఓటేయమని. ఓటేయాలి. వేయకుంటే ఎవరు ఉండద్దు. ఇంట్లో ఉన్న అయినా తీసుకొచ్చి చేపియవలసి. ఓకే, మరి పోలింగ్ బూతుల దగ్గర అంతా మంచిగా అనిపిస్తుందా? ఇబ్బంది ఏమి లేదు కదా? బానే ఉంది. పోలీస్ వాళ్ళు మొత్తం పర్యవేక్షణలో అన్ని పర్యవేక్షణలో ఎట్లా ఉంది? అన్ని బానే ఉన్నాయి. లోపలికి వాళ్ళు లేనిస్తాను అన్ని బానే ఉన్నాయి. చూపి ఒకసారి, ఫింగర్ చూపి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మరి? అందరూ ఓటేయడానికి వస్తున్నారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటున్నారా లేదా? అభివృద్ధి కావాలా, సంక్షేమం కావాలా, పింఛన్ కావాలా? పింఛన్ కావాలి, అన్ని కావాలి. అన్ని కావాలి. అంత అభివృద్ధి కావాలి. మంచి నాయకుడిని ఎన్నుకుంటున్నారా మరి? ఓకే, ఎవరు వస్తారు అనిపిస్తుంది మామూలుగా? నాకు తెలుసా. సరే చెప్పు, అందరికి ఓటేయండి, ఓటు వినియోగించుకోండి అని చెప్పు. అందరు ఓట్లు వేయాలి సార్. బ్రో, ఓటు యూజ్ చేసినావా? మంచి ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నావా? ఓకే, సో ఎలా అనిపిస్తుంది? మెయిన్ ఇప్పుడు జూబ్లీ ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుని ఎన్నుకోవడం జరిగింది. అవును, ఇంకా ఓటింగ్ పర్సెంటేజ్ 10% అయింది. ఇంకా యూత్ మా ఫస్ట్ ఓటింగ్ అయింది ఇప్పుడే, ఫస్ట్ ఓటింగ్. ఇంకా వచ్చి బాగా ఓటేస్తే బాగుంటది యూత్ అందరూ. ఇంకా ఇంట్లోనే పడుకుని ఉన్నారు. వచ్చి ఇంకా ఓటేస్తే మనకి కావాల్సిన నాయకుని ఎన్నుకుని మనం ఏమన్నా చేంజ్ తీసుకురావడానికి అవకాశం ఉంటది. అంటే ఎందుకు ప్రతిసారి అంటే 50% కంటే తక్కువే నమోదు అవుతుంది? ఈసారి యువత ఏమైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటారు ఇప్పుడున్న పాలిటిక్స్ ని బట్టి? ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. యూత్ అందరూ ఇంట్రెస్టింగ్ ఉన్నారు కాబట్టి వచ్చి ఓటు వినియోగించుకుంటే అంతా మంచిగా అవుతుంది. మనకి జూబ్లీస్ ఏమైనా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. పాతకాలం లాగా కాకుండా కొంచెం మంచి నాయకుడిని ఎన్నుకుంటే మనం మంచిగా ముందుకెళ్ళొచ్చు. లేదా అదే మన వెంకటగిరికి, కృష్ణానగర్కి ఉన్న వరద బాధ తప్పాలంటే అందరూ వచ్చి ఓటేయాలి. మీరు సాటిస్ఫైడ్? మంచి నాయకుడిని నేను ఎన్నుకున్నా హ్యాపీగా, మనస్ఫూర్తిగా సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు. ఇంకా చెప్పదలుచుకున్నారంటే చెప్పండి. ఏం లేదు, మన వెంకటగిరి, కృష్ణానగర్ కోసం మెయిన్ చేంజ్ కావాలి. అది వర్షం పడినప్పుడల్లా ఇది మునిగిపోతుంది కాబట్టి అందరూ వచ్చి చేంజ్ వస్తే మన చెప్పిన నాయకులు ఏమైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు పరచుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి
అందరు వచ్చి పడుకున్న నిద్రపోతున్న సోమనపోతులు అందరూ వచ్చి ఓటేస్తే మనం ఏమైనా చేసుకోవడానికి ఉంటది. లేదా మన బతుకులు ఇలాగే ఆ వర్షం నీటిలోనే బండ్లు వేసుకొని జాబులకి వెళ్ళి రావాల్సి ఉంటది. సో అందరూ వచ్చి ఓటు వేసుకోవాలని నా మొత్తానికి మీ ఓటు వృధా కాలేదు అని మీరు భావిస్తున్నారు, మీ సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు త్వరలో అనుకుంటున్నాం. 100% నమ్మకం ఉంది కాబట్టి ఈసారి అందరూ ఓటు వేసుకుంటే అందరం మంచి చేంజ్ తీసుకురావచ్చు సొసైటీలో. హాయ్ అన్న. హాయ్. ఫస్ట్లీ ఓటు యూజ్ చేసినారా? అవునండి, ఇవరు కూడా చేసాం మేము, కాకపోతే ఇప్పటికే బాగుందని చెప్పి అనుకుంటున్నాం. సరే, ఇట్లా అందరికి ఓకే, నైస్. సో ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు, ఇంకా వెయ్యని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ ఓటు ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఏంటంటే మనం నాయకులు అనేది మంచిగా కోరుకోవాలి, మన దేశ ప్రజల గురించి అందరి గురించి ఆలోచించాలి. మన పవర్ ఏందో మన ఓటు మీద ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి మన కాలనీ మన రాష్ట్రాన్ని ఎంచుకున్న వాళ్ళు అవుతాము, ఓటు కంపల్సరీ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. గతంలో కూడా 4 లక్షల ఓట్లు ఉన్నా కానీ 2 లక్షల కంటే తక్కువ ఓట్లు నమోదవడం చూస్తున్నాం ప్రతిసారి మనం. ఈసారి ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి? కంపల్సరీ పెరుగుతాయండి. మన అభ్యర్థి మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళు కంపల్సరీ పెరుగుతాయి. మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి. సంక్షేమం పరంగా ఎన్నుకున్నారా, డెవలప్మెంట్ పరంగా చూస్ చేసుకున్నారా? 100% డెవలపింగ్ కావాలి, జూబ్లీహిల్స్ అనేది డెవలప్ కావాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి. ఓటు వినియోగించుకున్నారా? అవునండి. చూపిస్తారా ఒకసారి? పోయింది అది ఇప్పటిదాకా. సో ఎలా ఉంది మెయిన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్, ఎలా అనిపిస్తుంది? రసవత్తరంగా ఉంది. ఎలక్షన్ కూడా బాగానే ఉంది. అన్ని పార్టీలు హోరాహోరీగా పాల్గొన్నాయి. ఇందులో కొత్తగా యుగ తులసి పార్టీ వచ్చింది. గోమాత కోసం హిందువులు చాలా వరకు ఓట్లు బాగానే గోమాతకి ఓట్లు వేస్తామని చెప్పి బాగానే ఉన్నాయి. పోలీస్ సిబ్బంది అంతా ప్రాపర్ గా అరేంజ్మెంట్ చేశారా మొత్తం? పర్వాలేదు, బాగానే ఉంది. మొత్తం ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్న ఫీల్ అయితే వస్తుంది కదా. నాయకుడిని అంత ఎప్పుడు ఎన్నుకుంటాం కానీ ఈసారి గోమాతను ఎన్నుకోవాలని చెప్పి ప్రజలలో కొంచెం మార్పు రావాలని చెప్పి చూస్తున్నాము. ఈ పార్టీ వచ్చినా మనకు వచ్చేది ఏం లేదు, మారేది కూడా మార్పు ఏం కనిపించదు. కాబట్టి గోమాతకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే జూబ్లీహిల్స్ లో కూడా గతంలో 50% కంటే తక్కువ పోల్ అవ్వడం జరిగింది. ఈసారి ఎక్కువ మంది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఈసారి 76% పోలింగ్ పక్కా అవుతుంది. 70 అబోవ్నే అవ్వచ్చు పోలింగ్ పర్సెంటేజ్ అయితే. ఎందుకంటే అన్ని పార్టీలు హోరాహోరీగా చాలా వరకు జూబ్లీహిల్స్ పైననే డిపెండ్ అయినాయి. ఇంతవరకు ఏ గల్లీకి రాని సీఎం ఈసారి గల్లీ తిరిగిండు. అది ఒకటి, దాన్ని బట్టి కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఓటేసినారా? వేసిన బ్రదర్, చూపించండి. అందరు యూత్ వచ్చి అందరు ఓటేసుకోవాలా, వేసుకుంటే మన హక్కు మనం కాపాడుకోవాలా. ఈసారి నేను నా ఇష్టమైన పర్సన్ కి వేసిన, నేను చాలా హ్యాపీగా ఉన్నా. అయ్యా ఈసారి మంచిగా చేంజ్ ఉంటది, చూద్దాం. నమ్ముతున్నారు మంచి చేంజ్ వస్తుంది పక్కా. చాలా మంది ఓటు వేయకుండా గుంపులో ఏం వెళ్తాము, ఆ క్యూలో ఏం నిలబడతాము చాలా మంది ఉంటేనే కదా బ్రదర్ మనకంతా ఇట్లా ప్రాబ్లమ్స్ అయ్యేది. ఏం ఛాన్స్ ఉండదు, తర్వాత ఏది వాడడానికే ఉండదు. ఏమైనా అవసరం పడ్డా కానీ వెళ్ళి అడగడానికి ఉండదు. వాళ్ళు కూడా ఓటు యూజ్ చేస్తేనే కదా వాళ్ళ అది రైట్ పోతారు. ఫస్ట్ ఓటు అయిపోతారు. వేయాలి, అందరు ఓటు వేయాలి. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నావు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి? ఉప ఎన్నికలు మొత్తం వేరే ఉంది, మొత్తం నెక్స్ట్ లెవెల్ మంచిగా హీట్ ఉంది. అక్కడ ఫెసిలిటీస్ అన్ని మంచిగా అంటే మొత్తం ఏర్పాటు చేసినారా? పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఏం లేకుండా? ఇబ్బంది ఏం లేదు, వచ్చి ప్రశాంతంగా ఓటు వేసుకొని వెళ్ళొచ్చు. లైన్ కూడా ఏం లేవు, చాలా నీట్ గా ఉంది, ఈజీగా వెళ్ళొచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు